హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు పొన్నగంటి కూర కర్రీ అండి. దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాము. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండి, కొన్ని కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న పెసరపప్పు, ఒక చిన్న టీ గ్లాస్ అంతా, అలాగే ఒక 4 టమాటాలు చిన్నవి, పెద్దవైతే 2 కట్ చేసుకోండి. ఫస్ట్ పెసరపప్పు కొద్దిగా ఉడకపెట్టుకోవాలండి. మరి పప్పులా కాకుండా కొంచెం నార్మల్గా ఇలా పలుకుగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోనే మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ అండ్ ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. వెల్లిపాయలు ఒక 5-6 క్రష్ చేసి పెట్టుకోండి. అవి కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి దోరగా. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే తద్వారా నేను కొత్తగా వీడియోస్ ఏమైనా పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి. టమాటాలు ఆయిల్లో బాగా మెత్తగా మగ్గనించుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొద్దిగా మగ్గేసాక పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఆయిల్లో బాగా టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులో బాగా కలిపేసుకోండి. మంట హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. టమాటాలు అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా టమాటాలు ఉడికిపోయాక ఇప్పుడు కావాల్సినంత కారం వేసుకోండి. మీరు తినగలిగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఆకుకూర యాడ్ చేసుకోవాలండి. ఆకుకూర ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా ఆకుకూర వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా మగ్గించుకోవాలండి. ఆయిల్లో ఆకుకూర కూడా మెత్తపడే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఆకుకూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా పలుకుగా ఉడికించుకోండి పెసరపప్పు. అది వాటర్తో పాటు ఉడికించిన పెసరపప్పుని ఇందులో వేసి కలిపేసుకోండి. ఒక 5 నిమిషాలు అలాగా తిప్పేసుకోవాలి. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి. పొన్నగంటి కూర, పెసరపప్పు పొన్నగంటి కూర కర్రీ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కర్రీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అయినా తినండి. కంటి చూపు చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.